కాణిపాకం వినాయకుడు ఎలా వెలిసాడో మీకు తెలుసా? ఒకప్పుడు పుట్టుకతోని చవిటివాడు, గుడ్డివాడు, మోగవాడు అయిన ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వీరు ముగ్గురు పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఒకసారి పొలంలో నీరు లేక వారు ఒక బావి తవ్వడం మొదలు పెట్టారు. చాలా లోతుగా తవ్వినా నీరు రాలేదు. అప్పుడు వారి పారకు ఏదో తగిలి దాని నుండి రక్తం రావడం మొదలైంది. వారు భయంతో వెనక్కి వెళ్లారు. ఆ రక్తాన్ని చూసిన వారు భయపడి ఒకరికొకరు మాట్లాడుకున్నారు. ఆశ్చర్యంగా ఆ రక్తాన్ని చూసిన వెంటనే వారి ముగ్గురి లోపాలు, గుడ్డి, చెవిటి, మోగ తొలగిపోయాయి. వారు ఆనందంతో నిండిపోయారు. ఆ రక్తం కింద పడి భూమిలో నుంచి నీరు పైకి పొంగింది. ఆ నీరు బావిలో ఉన్న గంగతో కలిసిపోయింది. అప్పుడు ఆ నీరు తీర్థంలా మారింది. ఆ బావిలో ఒక వినాయకుడి విగ్రహం బయటపడింది. ప్రజలు ఆ విగ్రహాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించారు. కానీ ఆ విగ్రహం పెరుగుతూనే ఉంది. ఈ సంఘటన చూసిన ప్రజలు ఈ వినాయకుడు సాక్షాత్తు స్వయంభువు అని నమ్మారు. వారు ఆ వినాయకుడిని కాణిపాక వినాయకుడుగా పిలవడం మొదలు పెట్టారు. కాణిపాకం అంటే వ్యవసాయ భూమిలో ప్రవహిస్తున్న నీరు అని అర్థం.